జనం ఎవరు వచ్చి ఉంటారు? ఉమ్, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కనబడతారు. అవును. ఒక్క పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు జనం కనబడతారు కార్యకర్తలతో పాటు. ఉమ్, అది కూడా ఆ కన్సర్న్ కాదు, ఎవరో ఒక అభిమానులు ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు. ఉమ్, కొన్ని చోట్ల 1% అట్లాగా ఆ కన్సర్న్ కూడా అడుగు పెడతారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డికైనా ఇప్పుడు ఏమొస్తారు? ఇప్పుడే లేదు. ఈవెన్ పబ్లిక్ మీరు ఎప్పుడు కూడా యాజిటేషన్స్లో, పొలిటికల్ పార్టీ యాజిటేషన్స్లో పబ్లిక్ పార్టిసిపేట్ చేయడం ఉండదు. ఒక్క కమ్యూనిస్టులకు మాత్రమే అది సాధ్యం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి సాధ్యం. అది ప్రాక్టికల్గా మాట్లాడాలంటే. అవును, అవును, అవును. ఎందుకంటే ఆ కన్సర్న్ పర్సన్ వాళ్ళు చెప్పినప్పుడు యాజిటేషన్ చేస్తాడు పవన్ కళ్యాణ్ ఆ ఇష్యూ మీద. ఉమ్, కాబట్టి ఆ కన్సర్న్ వాళ్ళు వస్తారు. స్టీల్ ప్లాంట్ మీద చేస్తే స్టీల్ ప్లాంట్ వాళ్ళు, ఉమ్, లేకపోతే ఇరిగేషన్ మీద చేస్తే ఇరిగేషన్ వాళ్ళు అట్లాగొచ్చేవాళ్ళు. ఉమ్, వామపక్షాలు ఆ కన్సర్న్ పర్సన్స్ మీద చేసినప్పుడు వాళ్ళు ఏంటి, ప్రభుత్వ మీద చేస్తున్నప్పుడు లైక్ పేదలకు ఇళ్ళ పట్టాలు కావాలంటే పేదలే వస్తారు అక్కడ. ఉమ్, అందులో కూడా కార్యకర్తల నాయకులు ఎక్కువ ఉంటారు. కానీ సాధారణ జనాన్ని తీసుకురాగలిగినటువంటి లక్షణం కమ్యూనిస్టులకు ఉంది. ఉమ్, అది రాజకీయ పార్టీలకు లేదు. అయితే గీతే డబ్బులు ఇచ్చి తేగలుగుతారు, ఉమ్, అంతవరకే. అవును. ఇప్పుడు డబ్బులు ఇచ్చేసి ఖర్చు పెట్టి తెమ్మనం అంటే కనుక ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క 100 మందిని తెమ్మంటే 100 ఇంటూ ఒక 500 రూపాయలు వేసుకోండి, ఉమ్, డబ్బులు వేసుకోవాలి అక్కడ. అదే కదా. అవును. 500 ఇంటూ 100 డబ్బులు అయిపోయినట్టే కదా. అక్కడ ఒక 50,000 రూపాయలు ఉమ్, 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 వాళ్ళ భోజనాలు అవి కూడా ఏర్పాటు చేసి కూర్చోబెట్టాలి. అవును. ఉమ్, అట్లాంటివి చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. ఉమ్, అవును. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే చేరాయి అట్లాంటి యాజిటేషన్స్. ఉమ్, ప్రస్తుతం ఏంటంటే కార్యకర్తలు ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, పట్టించుకుంటున్నారు. ఓ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను తాను పరీక్షించుకుంటోంది. తమ నాయకులు ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు. ఈ మధ్యన వరుసనే పోతున్నటువంటి గంధి శ్రీనివాసులు, అవంతి శ్రీనివాసులు, లేకపోతే ఆనందులు, ఆళ్ళ నానీలు, ఉమ్, ఇట్లాగా పోతూ ఉన్నారు. కాబట్టి అసలు పార్టీ చెబితే వినేవాళ్ళు ఎంతమంది, విని ఆచరణలో పెట్టేవాళ్ళు ఎంతమందో టెస్ట్ చేసుకున్నాడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి. ఉమ్, చేసుకున్నప్పుడు మొన్న రైతులకి సంబంధించినటువంటిది మద్దతు ధర రాలేదు అన్నప్పుడు చేసిన యాజిటేషన్కి ఒక 10% రెస్పాన్స్ వచ్చింది. ఆహా, ఉమ్, నిన్న జరిగినటువంటి విద్యుత్ ఉద్యమానికి 20% రెస్పాన్స్ వచ్చింది. ఆహా, ఓకే. అంటే కొంచెం పెరిగింది, కార్యకర్తలు కొంత యాక్టివ్ అయ్యారు. ఉమ్, ఇదే సందర్భంలో మళ్ళీ 3వ తారీఖున ఎలక్ట్రికల్ యాజిటేషన్ చేయాలి. అవును. ఇది ఎలక్ట్రికల్ కాదు, ఎలక్ట్రిసిటీ అయిపోయింది. ఇది దాని పేరు ఫీజు రియంబర్స్మెంట్ మీద జరగాలి. జరగాల్సి ఉంటే దాన్ని ఎవరో చెప్పినట్టున్నారు. ఇప్పుడు సంక్రాంతి సెలవులు ఈ టైంలో రమ్మనమంటే యాజిటేషన్స్ ఖాళీగా ఎవరు దొరుకుతారు? అందరూ పండగలకి సెలవులకి వెళ్ళకపోతుంటారు. క్రిస్మస్, సంక్రాంతి 2 సెలవులు ఉంటాయి. పిల్లలతో పాటు వాళ్ళు కూడా ఊర్లకు పోతారు, కార్యకర్తలు, నాయకులు కూడా. కాబట్టి ఈ టైంలో కరెక్ట్ కాదని చెప్పినట్టున్నారు ఎవరు. అందుకని చెప్పేసి 29కి ఏదో వాయిదా వేశారు. కాసేపు అంటే నిదానంగా యాక్టివిటీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో ఏదో ప్రభుత్వాలు మారిపోయి ఇప్పుడు మన చేశారు మద్దతు ధర గురించి. ఆ తర్వాత వీళ్ళే రాశారు కదా వార్తలు, వాళ్ళ సొంత పత్రికలే రాసినాయి కదా, అధికారులు తప్పిదం వల్ల అందట్లేదు, రైతులకి ఇంకా న్యాయం జరగట్లేదని. మరంటే వాళ్ళు చెప్పిన యాజిటేషన్ కరెక్ట్ అయినట్టే కదా. బట్ ప్రభుత్వం ఏమన్నా మార్చుకుందే విధానం? లేదు కదా. ఇప్పుడు నిన్న కూడా టమోటా పత్తికొండలో 5 రూపాయల కిలో అని చెప్పి వేశారు. అచ్చెన్నాయుడు చెప్పిన 8 రూపాయలకు కొనమని ఎవడు కొంటలేదని టీవీ 9లో బ్రేకింగ్ చూశాను నేను. దాన్ని బట్టి ఏం నడుస్తుంది? ఎవడు పట్టించుకునేవాడు లేడు. యాజిటేషన్తో యాజిటేషన్, ప్రభుత్వం పట్టించుకోవట్లే యాజిటేషన్, ఇక్కడ గ్రౌండ్లో పట్టించుకోవట్లే. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు దీన్ని ఉంది, ఎలక్ట్రిసిటీ ఏమైనా మార్చారా? రేపు జనవరిలో ఏమైనా తగ్గించడం మానేస్తానన్నారా? ఇది పెంచడం అంటే వేస్తున్నారు కదా బిల్లు. అంటే అనేది ఏంటంటే పూర్తిగా భారం పడిన తర్వాత చేస్తే అప్పుడు ఆ జనాదరణ అది ఎక్కువ ఉండేది. మీరు అన్నప్పుడు 10% వచ్చినా 20% వచ్చినా ఇంకా పూర్తిగా జనం మీద భారం పడలేదు. రేపు జనవరి తర్వాత ఫిబ్రవరిలోనే భారం పడింది అనుకోండి, ఆ పెయిన్ తెలిసినప్పుడు, ఆ నొప్పి తెలిసినప్పుడు ఎక్కువ మంది వస్తారు కదా. అలా తొందరపడుతున్నారా జగన్ ముందే ఉద్యమాలకి అని? మీరు తలా 100 రూపాయలు ఎక్స్ట్రా అయ్యండి, కానీ ఎవడు రాడు బయటికి. తిట్టుకుంటారు, టీ బంకుల దగ్గర కూర్చుని తిట్టుకుంటారు, ఇంట్లో నలుగురు కూర్చున్నప్పుడు తిట్టుకుంటారు. ప్రజలు ప్యానిక్ లో ఉన్నారండి. మాట్లాడితే ఏదో ఒక పథకాలు తీసేస్తారు, లేకపోతే బెదిరిస్తారు. ఎందుకు మనకి పెంట అంతా? ఓట్లు వచ్చినప్పుడు చూసుకుందాం. ఈలోపు మాట్లాడితే ఎవరికి సెక్యూరిటీ ఉంది? కాబట్టి ఎవడు మాట్లాడారు. సార్ ఇంకో విషయం కూడా, అంటే కొన్ని సందర్భాలు ఎందుకు అలర్ట్ అవుతున్నారు అనాల్సి వచ్చిందంటే, ఇప్పుడు 1,50,000 పింఛన్లు పోతున్నాయి, 3.5 లక్షలు పింఛన్లు పోతున్నాయి అన్నప్పుడు ఒక పక్క ఈ ప్రచారం జరుగుతుండగానే
పింఛన్కి సంబంధించి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి 3 నెలలకు ఒకసారి పింఛన్ తీసుకోవచ్చు. పింఛన్దారుడు ఎవరైనా మరణిస్తే ఇమీడియట్గా వాళ్ళ భార్యకో లేదంటే భార్య మరణిస్తే భర్తగా ఇచ్చేస్తారు. ఇలాంటి కొత్తవి తీసుకొచ్చారని వీళ్ళు చేస్తున్న ప్రచారం ఒకటి డైవర్షన్ అవ్వచ్చు, లేదంటే రెండోది అలర్ట్ అని ఎందుకు అనుకోకూడదు? దాంట్లో ఎలర్ట్ ఏమవుతుందట? ఎలర్ట్ అంటే ఏంటి? ప్రభుత్వం ఆపేయటం. ఆపట్లేదు కదా, డైవర్షన్ ప్రచారమే చేస్తున్నారు. పింఛన్లు ఆపేస్తున్నారు అంటే పింఛన్లు ఆపేస్తున్నారు అన్నది అధికారికంగా వాళ్ళే చెప్తున్నారు కదా. పక్కన దొంగ పెన్షన్లు ఉన్నాయి, 3 లక్షల అనర్హులు అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పటికి 3 లక్షలు తేలింది, ప్రైమరీ చూస్తే 1 లక్ష తేలింది, ఇంటింటికి ఎతికితే టోటల్ గా చూస్తే 3.5 లక్షలు తేలింది. ఇంకా చాలా ఉంది. ఆయన డోల బాల వీరాంజనేయ స్వామి చెప్పింది కూడా అనర్హుల్ని మాత్రమే తీసేస్తున్నాం, ఒక్కొక్కటికి 2 సార్లు వెరిఫై చేస్తున్నాం, అనర్హులు అయితే ఏర్పారేస్తాం అన్నాడు. ఆ లెక్క అంటే ఆ సంఖ్య చెప్పలేదు వాళ్ళు అఫీషియల్ గా, పేపర్ లో వచ్చింది కరెక్ట్. తీసేసేవాడు అలా అనర్హుడే, అంతే. ప్రభుత్వం తీసేస్తే అనర్హుడే. అవును అవును. అనర్హులకు పింఛన్లు ఇవ్వట్లేదా? ఇస్తున్నారు, నిజం. అది మనకు తెలియదే ఏంటి? అది అదే అదే మనం ఎన్నిసార్లు చెప్పుకోలేదు అది. అవును అవును. ఇప్పుడు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 95 లక్షల మందికి వైట్ రేషన్ కార్డులు ఉంటే మిగతా రాష్ట్ర ప్రభుత్వం తరపున 1,50,00,000 మందికి ఉంది. అధికారికంగా ఈనాడు రాసిన లెక్కే కదా అది. 54 నుంచి 55 లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్లు ఉన్నారు. వాళ్ళలో కనీసం 30 లక్షల మందికి పెన్షన్ ఉండదా? 30 లక్షల మంది అంటే మరి అనర్హులే కదా. మరి వాళ్ళని తీసేయచ్చు వీళ్ళు రూల్ ప్రకారం. తీసేస్తే ఏమవుతుంది? దాన్ని ఏమైనా ఆపుతాం అన్నారా? లేదు. దాన్ని కవర్ చేసుకోవడానికి అట్లా 3 నెలలకి పింఛన్ ఇవ్వడానికి దీనికి సంబంధం ఏంటి అసలు? అదే కదా. అంటే ఇప్పుడు ఎవడన్నా కనుక మీ పెన్షన్ తీసేసానంటే నువ్వు వెరిఫై చేసుకోవా, మళ్ళీ మాట్లాడదామని చెప్తారు. ఇట్లా 3-4 సార్లు తిరిగినప్పుడు అన్నారనుకో, నువ్వు బయట మాట్లాడావనుకో, ఇది నీకు ఇవాళ కాకపోతే రేపు 2 నెలలు కలిపిస్తారు, లేకపోతే ఎల్లుండి 3 నెలలు కలిపిస్తారు. నువ్వు బయట మాట్లాడావనుకో నీ సాయంత్రం ఆగిపోద్ది, నీ ఇష్టం అన్నారనుకోండి, వాడు మూసుకు కూర్చుంటాడు. 3 నెలలైనా 30 నెలలైనా మూసుకు కూర్చుంటాడు. అదొక స్ట్రాటజీ అంతే. అంటే వైసీపీ రెండవది చచ్చిపోయిన వాళ్ళకి వెంటనే ఇస్తారనేది కూడా అందులో. అంటే దీనికి పూర్తి డైవర్షనల్ లేదా అబ్బాబా పింఛన్లు అందరికి మంచిగా చేస్తున్నారబ్బా అని చెప్పేటటువంటి ప్రయత్నం. అంటే నిజంగా అలా ఇస్తే మంచిదే సార్. ఒక రకంగా మామూలుగా అయితే ఎవరైనా చనిపోతే మళ్ళీ ఆ పింఛన్ రాయాలంటే దాదాపు 6-7 నెలలు టైం పడుతుందట, వెంటనే రాదంట. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా ఇస్తామనడం కూడా మంచిదే, ఒక రకంగా మంచిదే, తప్పేం లేదు వెంటనే కనిపిస్తే. సార్ అదే టైంలో వైసీపీ ఒక సరైన ప్రణాళిక వేసుకోవడంలో కూడా ఇదవుతుంది. ఇందాక మీరు అన్నట్టు 29 కనుక రేపు పొద్దున పోస్ట్ పోన్ అయితే, అంటే మొన్న జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయని చెప్పి హడాడుగా ఒక షెడ్యూల్ వేసేసుకున్నారు. కనీసం 5వ తారీఖు తర్వాత సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి సెలవులో జనం ఉంటారు లేదు, ఇది కూడా ఆలోచించకుండా ఒక ప్రణాళిక వేసేసుకొని ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఎలాగ జమిలీ ఇప్పట్లో లేదని తెలిసి అనేది వైసీపీ కూడా ఆ విషయంలో ఏమన్నా సరైన అవగాహనతో ముందుకు వెళ్ళలేకపోతుందా? జమిలికి దానికి ఏం సంబంధం లేదు. జమిలి 2027-28లో పోనా వాళ్ళు అనుకున్న లెక్కన జరిగితే ఇప్పుడే యాజిటేషన్ చేసేస్తే జమిలికి ప్రాక్టికల్గా వాళ్ళకి ఏంటంటే ఒక విధాన నిర్ణయం తీసుకునేటటువంటి వాళ్ళు ఒక క్లారిటీతో ఉండాలి. వాళ్ళు కాస్త హిందువులు అయ్యి ఉంటే సరిపోయి ఉండేది, చెప్పు ఉండేవాళ్ళు. ఆయన క్రిస్టియన్స్ ఏమో వాళ్ళు, ఆయన క్రిస్టియన్స్ అయినా కూడా ఈ టైంలో వద్దంటారు మామూలుగా. క్రిస్టియన్స్ లేకపోతే 25 నుంచి 1 దాకా వద్దనేవాళ్ళు. 3ని పెట్టారంటే అట్లాగే అయ్యి ఉండాలి, హిందువులు కాకపోయి ఉండాలి. కొంచెం బుర్ర పెట్టిన వాళ్ళు అన్నా ఇవి ఉండాలి. యాజిటేషన్ ప్లాన్ చేసిన వాళ్ళు బుర్ర ఎవరో సరిగ్గా వాడినట్లేరు. మామూలుగా సంక్రాంతి అయిపోయిన తర్వాత నన్ను అడిగితే 20-25 ఆ టైంలో పెట్టుకోవాలి. సరే వాళ్ళు 29 పెట్టుకున్నారు, నడుస్తుంది. అంటే సంక్రాంతి తర్వాత ఈయన ప్రకటించుకున్నారు కదా, నేను జనాల్లోకి వెళ్తాను, కార్యక్రమం ఉందని, అందుకనే ఆగుంటారు దాంట్లో నుంచి. మేబీ 4 ఏళ్ల పాటు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండేలాగా ఒక అలర్ట్ అవుతాయా రేపు పొద్దున్న ఈ ఉద్యమాలు, ఈ వీళ్ళు ధర్నాలు చేసిన లేదంటే దానికి అసలు దీనికి సంబంధమే లేదు. అలర్ట్నెస్ అనే సంబంధం ఉండదు. యాజిటేషన్స్ చూసి అలర్ట్నెస్ ఎప్పుడు ఉండదు. మీడియాలోనే కనబడుతుంది ఓపెన్గా. ఇవాళ సమస్యల్లో ఏంటంటే ప్రభుత్వం తను తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలి అంటే వాళ్ళు లెక్కలు ఒకటే చూసుకున్నారు. ఇప్పుడు నిన్ననే ఈనాడు రాసుకొచ్చింది, మొన్ననో రాసుకొచ్చింది, 1,00,000 కోట్ల రూపాయలు లోటు వచ్చింది. ఇప్పుడు క్రిందటి ఏడాది 1,75,000 కోట్ల ఆదాయం వచ్చింది. 2 లక్షల కోట్లు అనుకుంటే 1,76,000 కోట్లు వచ్చింది జగన్ ఉన్నప్పుడు. ఇప్పటికి 1,00,000 కోట్లే వచ్చిందట డిసెంబర్కి. ఇంకొక 3 నెలలకు కలిపితే కూడా ఉండేది ఏంది ఆర్థిక సంవత్సరం అంటే ఇంకొక 3 నెలలు. ఈ 3 నెలలకు కలిపితే మ్యాక్సిమం ఇంకో 30,000 కోట్లు వస్తుంది. 1,30,000-1,40,000కి మించి రాదు. అంటే ఒరిజినల్గా అనుకున్నటువంటి బడ్జెట్లోనే 30,000-40,000 కోట్లు లోటు వస్తుంది ఒరిజినల్ లెక్కల్లో, రెవెన్యూ ఖర్చుల్లోనే.
ఓకే. ఇప్పుడు మరి వీటికి ఏం చేయాలి? అదే కదా, తీసేయాలి. ఇప్పుడు ఖర్చుల్ని తగ్గించుకోవాలి. ఇందులో రెండు, మనం సంపాదించుకోవడం, రెండోది ఖర్చు పెట్టడం. అంటే అప్పులు చేసినా కూడా వీళ్ళ అప్పులు మ్యాక్సిమం దీని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది. ఏది మన రాజధాని రోడ్లు ఇట్లాంటి వాటి మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది. అప్పులు ఏమి సంక్షేమ పథకాలకు ఇవ్వట్లేదు కదా. సంక్షేమ పథకాలకు ఇవ్వకుండా జనం చేతిలో డబ్బులు లేకపోతే డబ్బులు పెట్టి జనం కొనరు, కొనకపోతే జిఎస్టీ రాదు. వీళ్ళు కొంటే వ్యాపారస్తుడు అమ్ముడు పోద్ది కాబట్టి వ్యాపారస్తుడు ఒక జిఎస్టీ కడతాడు, వీడు ఒక జిఎస్టీ కడతాడు. మళ్ళీ వ్యాపారస్తుడు పైనోడి దగ్గర కొంటాడు కాబట్టి వాడు జిఎస్టీ కడతాడు. ఈ మొత్తం జిఎస్టీలో ఊరికినే మనకి దిక్కుమాల ప్రచారాలు చేస్తారు కానీ ఒరిజినల్గా 70% ఇన్కమ్ రాష్ట్రాలకే వస్తుంది. ఎందుకంటే 50% ఎస్జిఎస్టీ కింద వస్తుంది. మిగతా 50%లో రాష్ట్రాలకి డివల్యూషన్ ఫండ్స్ కింద వచ్చేటటువంటిది 42% లెక్కన ఇంకో 20 రూపాయలు వస్తుంది. అక్కడ టోటల్గా 70 రూపాయలు వస్తుంది నీ దగ్గర జరిగితే. ఇంకోటి కేంద్ర గ్రాంట్స్ కొన్ని మారిపోతున్నాయి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఉపాధి హామీ లాంటి పథకాలు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు జగన్ ఏం చేశాడు, నాడు నేడు కింద స్కూళ్ళు కన్స్ట్రక్షన్ కాస్ట్ అంతా ఉపాధి హామీ కిందకు దోసేశాడు. అదే సందర్భంలో ఈయేమో దాని పేరేంటి సర్వశిక్ష అభియాన్ నిధులు వాడేశాడు. అట్లాగే ఆయుష్మాన్ భారత్ నిధులు పెట్టేసేసి హాస్పిటల్ కట్టాడు. దానికి కూడా ఇది డాక్టర్ల రిక్రూట్మెంట్లను ఎక్విప్మెంట్ కొనేసేసి దానికి కావాల్సినటువంటి బిల్డింగ్ కాస్ట్ అంతానేమో వీళ్ళ ఖాతాలో వేసేసాడు. ఇది నరేగా స్కీమ్ కింద పెట్టేశాడు. అట్లా తెలివిగా చేసుకొచ్చాడు అతను. ఇప్పుడు ఏమైంది, ఈ ఏడాది నుంచి ఈ మెటీరియల్ కాస్ట్ ఇవన్నీ ఇస్తూ కూలీల అకౌంట్లలో డబ్బులు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈవెన్ మెటీరియల్ కాస్ట్లు కూడా యాక్చువల్గా కాంట్రాక్టర్గా వేస్తారట ఇక నుంచి. మొన్న చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళింది దానికోసమే. ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి అంశం ఏంటంటే 8 రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పెట్టాలనుకున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. ఇప్పుడు ఆంధ్ర తీసేసి తెలంగాణను మిగతా రాష్ట్రాలు రన్ అవుతున్నాయి అట్లా దాంట్లో. దాని వలన అది కూడా అయ్యి ఉంటే కనుక ఇంకా పెద్ద సంక్షోభం అయ్యి ఉండేది. మొత్తం నరేగా స్కీమ్కి సంబంధించి ఇప్పుడు చేసే రోడ్ల పనులన్నీ ఆగిపోతాయి కంప్లీట్గా. కాబట్టి అట్లాంటి వాటిని సరి చేసుకోవడం, ఇప్పుడు ఏ విధంగా డబ్బులు, ఇప్పుడు ఖర్చు తగ్గించుకునే పని మీదకి వెళ్తుంది ప్రభుత్వం. అందులో రేషను ఒకటి, పింఛన్లు ఒకటి. అంటే ప్రజలకు ఇచ్చే డబ్బులు ఆల్రెడీ సంక్షేమ పథకాలు ఆపేయడం వల్ల దాదాపు 45,000 కోట్లు ఆగిపోయినాయి కదా మాక్సిమం. ఒక పింఛన్ల డబ్బులు 15,000 కోట్లు నడుస్తున్నాయి. అది పోను మిగతా అన్ని ఆగిపోయినాయి. కాబట్టి మిగతా అన్ని కలిపితే 30-35,000 కోట్లు మిగిలినాయి ఒక పక్కన. రెండోది ఇప్పుడు ఇందులో కూడా ఖర్చు తగ్గించుకుంటాం, ఇంకో 10-15,000 కోట్లు సెట్ అవుతారు. అదే కదా, అవును. ఆ రూట్ లో చూడొచ్చు మేబీ. ఒక రకంగా ఈ యాజిటేషన్స్ ఇవన్నీ భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి లాభమే అని అనుకోవాలా సార్? ఇందులో లాభం ఏముంటుంది, నష్టమే ఉంటుంది. యాజిటేషన్ చేయడం వల్ల వీళ్ళకి ఒకటి, వీళ్ళ కార్యకర్తలు ఎంత యాక్టివ్గా ఉన్నారో తెలుసుకోవడానికి వైసీపీ పనికొస్తాయి. అదే సందర్భంలో ప్రభుత్వానికి నష్టము లేదు, లాభం లేదు. ఇప్పటికిప్పుడేం ఎలక్షన్ లేవు ప్రజలందరూ స్పందించేయడానికి. రెండవది ఒకటేంటంటే ప్రజల్ని వీళ్ళు ఎలక్ట్ చేస్తున్నారు అనే కోపం ఉంటుంది వాళ్ళకి. దానికి ఆ కోపం తీర్చుకున్నారు, ఎక్కడికక్కడ కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని. అవి ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి అనుకోండి, కొన్ని రోజులు పోయినప్పుడు ఒక వెక్సేషన్ వస్తుంది. కాబట్టి ఈ లోపుగా భారాలు తగ్గించడం ఎట్లా ప్రజల మీదన ఒక ఎత్తు, రెండవది ప్రజలకు ఏదైనా చెయ్యడం ఎట్లా అనేది ఆలోచించాలి. ఈనాడోళ్ళు చెప్పారనో జ్యోతోళ్ళు చెప్పారనో మంచిగా ఆలోచించేది కొన్ని రోజులు నడుస్తుంది. అదే కదా, తర్వాత కొన్నాళ్ళు పోయేటప్పటికి వెక్సేషన్ భారాలు తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి ఎలాగే ఉండదు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు అయితే ఏమీ తగ్గించారు, కాకపోతే ఇస్తానన్న హామీలు ఈ సూపర్ 6 పథకాలు లాంటివి అమలు చేయడానికి ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ అది ఉంది. 29న 28న వీళ్ళు చేసిన ఈ లోపు ఒక ప్రకటన చేశారు అంటే రేపు పొద్దున వాళ్ళు ఈ ధర్నాలే చేసినా వేస్ట్ అవుతుంది కదా, అనవసరమే కదా. సంక్రాంతి తర్వాత ఏదో ప్రకటన చేస్తారు, అది చూడాలి. అదేదో ముందే పెట్టి ఉండాలి కదా బేసిక్గా. అలాంటివి జరిగితే వేస్ట్ అవుతుంది. రైట్, చూద్దాం. మొత్తానికి నిరసనలు ధర్నాలు విషయంలో ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళలేకపోతున్నారా జగన్మోహన్ రెడ్డి? ఆ విషయంలో అయితే ఫెయిల్ అవుతున్నారు. అదే రేపు పొద్దున్న కలిసి వస్తుందా? అదే ఒక రకంగా అధికార పక్షానికి టీడీపీకో లేదా కూటమి ప్రభుత్వం లాభం అవుతుందా? చూద్దాం. జనవరి నెలలో ఇలాంటివి ఇంకా ఎన్ని ఉంటాయి, ఏం చూడబోతున్నాం, ఇద్దరు నిర్ణయాలు ఎలా ఉంటాయి, ప్రజలకు కలిసి వస్తాయా లేదా వేచి చూద్దాం.